ఓం శ్రీ ఒకసారి నేను ప్రారంభిస్తాను. ఓం శ్రీ సత్యదేవాయ నమః. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. గురుగారు, ఇక్కడ అన్నవరంకి వచ్చాం కదా మేము. అన్నవరంలో ఇక్కడ దేవుడి విశిష్టత గురించి, ఈ గుడి విశిష్టత గురించి చెప్తారా? అలాగే ఇక్కడ పూర్వము రత్నాకరుడు, భద్రాకరుడు అని చెప్పి మేరు పర్వత కుమారులు ఉండేవారు. భద్రాకరుడికి శ్రీ మహావిష్ణువు అంటే చాలా ప్రీతి. రత్నాకరుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే చాలా ప్రీతి. భద్రాకరుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలి కోరుకో అని చెప్పేసరికి, ఇప్పుడు నా శిరస్సు మీద వేరు నిత్యము కూడా పూజలు అంచుకునే విధంగా నా శిరస్సు మీద వెలవాలని చెప్పి కోరుతారు. అదేవిధంగా రత్నాకరుడు కూడా అనేక వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు బ్రహ్మ విష్ణు శివాత్మకాలకై అనేక విధంగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత త్రిమూర్తులను కూడా ప్రత్యక్షమై నీకు ఎవరం కావాలి కోరుకో అని చెప్పేసరికి ఇలా చెప్తాడు, మీ యొక్క దర్శన భాగ్యం చేత నేను ఎంతో పుణ్యం చేకూరింది. అలాగే భక్తులు కలియుగంలో ఎన్నో పాపకార్యం చేసి ఉంటారు కాబట్టి మీ యొక్క దర్శన భాగ్యం చేసుకోవాలని చెప్పేసరికి అలాగే అని చెప్పని బ్రహ్మ విష్ణు ఇలా చెబుతున్నారు. నేను బ్రహ్మదేవుని, నాకు భూలోకంలో ఎక్కడా క్షేత్రాలు లేవు కాబట్టి నేను ఒక యంత్రాలయంలో నేను ఉంటాను, ఆవాహితుడినై ఉంటాను. అలాగే విష్ణుమూర్తి పరమేశ్వరుడు కూడా పక్కనే దర్శనమిస్తారని చెప్పి స్వామివారు వరం ఇచ్చారు. ఇక్కడ స్వామివారు 2 అంతస్తులో ఉంటారు. పై అంతస్తులో ఒకే పీఠం మీద విష్ణువు పరమేశ్వరుడు దర్శనమిస్తారు. మధ్యలో ఉన్నదే వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. స్వామివారికి కుడి చేతిలో బాణాకారము, ఎడం చేతిలో ధనురాకారంతో దర్శనమిస్తారు. స్వామివారికి ఎడమవైపు ఉన్నది అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి కింద అమ్మవారు దర్శనమిస్తారు. స్వామివారికి కుడివైపు ఉన్నది పరమేశ్వరుడు, హర అంటే పరమశివుడు. మీరు శివాలయానికి వెళ్ళినా, విష్ణు ఆలయానికి వెళ్ళినా సరే శివకేశ్వరుడు కూడా విడివిడిగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. అంటే ఏ క్షేత్రానికి వెళితే శివాలయాలకు వెళ్తే శివుణ్ణి, విష్ణు ఆలయాలకు వెళ్తే విష్ణువుని దర్శనం చేసుకుంటాం. కానీ ఈ అన్నవర మహాక్షేత్రంలో శివుడికి విష్ణువుకి భేదం లేదు అని నిరూపించడానికి పక్కనే దర్శనమిస్తారు. అలాగే కింద అంతస్తుకు వస్తే యంత్రస్వరూపంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు. అలాగే శ్రీకృష్ణుడిని 18 ఆవరణాలతో ఇక్కడ ఆవాహన చేశారు కాబట్టి త్రిపాద్ విభూతి మహావైకుంఠ యంత్రము అంటారు. ఆ యంత్రం లోపలికి మీరు వెళ్ళగలిగితే ఆ యంత్రానికి ఆగ్నేయ భాగంలో లక్ష్మీ గణపతి, నిరుత భాగంలో సూర్యనారాయణ స్వామి, వాయువ్య భాగంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఈశాన్య భాగంలో పరమేశ్వరుడు పంచాయతన కింద దర్శనమిస్తారు. అలాగే ఈ క్షేత్రానికి ఇంకో విశిష్టత ఉంది. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వారు ఈ క్షేత్రంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ రామాలయం ఉంది. సత్యనారాయణ స్వామి వారికి మొట్టమొదటి వ్రతం చేసింది రాముల వారు. రాముల వారు సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు ఒక ముని ఆశ్రమానికి వెళ్ళి, ఇలా మేము దశరథ పుత్రులము, మా యొక్క భార్య కనిపించట్లేదు, ఇలా వచ్చామని చెప్పేసరికి ఆ ముని చెబుతాడు, మీరు నిత్యకృత్యములు తీర్చుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోండి, అంతా మంచి జరుగుతుందని చెప్పేసరికి రాముల వారు, లక్ష్మణుల వారు కూడా నిత్యకృత్యములు తీర్చుకుని సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశారు. నారదమునే సాక్షాత్ రాముల వారికి, లక్ష్మణుల వారికి కూడా వ్రతం చేయించారు. వ్రతం పూర్తయిన తర్వాత సీతాన్వేషణకి వెళ్ళడము, కిష్కిందకి వెళ్ళడము, అలాగే సుగ్రీవ పరిచయం జరగడము, సింహాసనానికి అధిష్టమైన సుగ్రీవుడు రావణ దగ్గరకు తీసుకెళ్లడము, మహాయుద్ధం జరిగిన తర్వాత పట్టాభిషిక్తుడైన రాముల వారు సీతా సమేతంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని దంపతి సమేతంగా వ్రతము చేశారు. కాబట్టి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడి కింద ఉండాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారే రాముల వారికి వరం ఇచ్చారండి. భద్రాచలంలో రాముల వారు మనకి ఏ విధంగా అయితే దర్శనమిస్తారో అదే విధంగా ఇక్కడ రామాలయంలో కూడా రాముల వారు దర్శనమిస్తారు. అలాగే స్వామివారి కన్నా ముందు నుంచి వనదుర్గ అమ్మవారు ఉండేవారండి. వనదుర్గ ఆలయాలు చాలా అరువు ఉండడం, కానీ ఈ క్షేత్రంలో వనదుర్గ అమ్మవారు ఉన్నారు కాబట్టి స్వామివారికి అక్క కింద భావించుకుని నిత్యము కూడా స్వామివారికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ చండీహోమం జరుగుతూ ఉంటుంది. అలాగే కిందకి వెళితే ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ దీన్ని రత్నగిరి అంటారండి. ఈ రత్నగిరి వచ్చింది కాబట్టి ఇక్కడ నేరేళ్ళ అమ్మవారు పూర్వము వేరే స్థానంలో ఉండేవారు. అయితే సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ ఉన్నారని చెప్పి నేరేళ్ళ అమ్మవారు ఇక్కడ గ్రామదేవత. ఆవిడ ఇక్కడికి వచ్చి రత్నాలు ఉన్న కొండ దగ్గరికి వచ్చి కొలుగుంటానని చెప్పి ఒక బ్రాహ్మణుడికి చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇక్కడ గుడి కట్టించారు అమ్మవారికి. కాబట్టి ఇక్కడ నేరేళ్ళ అమ్మవారు ఇక్కడ గ్రామదేవత. ఇది సత్యనారాయణ స్వామి వారి యొక్క విశిష్టత.
ఈ అన్నవరం మహాక్షేత్రంలో మనం వ్రతము చేసుకుని ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి దీన్ని అన్నవరము అన్నారండి. స్వస్తి. చాలా సంతోషం గురువుగారు. థ్యాంక్ యూ.